హాయ్ హలో నమస్తే. నేను మీ నాగజ్యోతి ఒప్పలూరి మరియు కనగాల. సెప్టెంబర్ 5 టీచర్స్ డే. గురు పూజోత్సవం. గురువుల గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా గురువులు 7 రకాలని పెద్దలు చెప్తారు. 1 సూచిక గురువు, 2 వాచిక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, విహిత గురువు, కారణ గురువు, పరమ గురువు. సింహంలా సింహాసనంపై కూర్చున్న రాజైన, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రి అయినా, కుచేలుడైన కుబేరుడైన వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవం గురువు. అక్షరాలు దిద్దించినోళ్ళంతా గురువులైపోరు, మార్కులు ర్యాంకులు రప్పించినోళ్ళంతా గురువులైపోరు. అణువణువున స్ఫూర్తిని నింపేవాళ్ళు, సేవా తత్పరత సంస్కారం అలవర్చేవాళ్ళు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేవాళ్ళు, నైతిక విలువల విత్తుల్ని వెదజల్లేవాళ్ళు, మెతుకు విలువ బ్రతుకు విలువ తెలిపేవాళ్ళు ఎప్పటికీ గురువులే. జీవసంద్రములో చుక్కానిలా, ఎల్లలెరుగని ఎడారుల్లో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిలా, మండుటెండలో తడారిన గొంతుకు దప్పిక తీర్చే మడుగులా, సమస్యల వానలో తడిచినప్పుడు నేనున్నానని నిలిచే ఆప్యాయతల గొడుగులా, నడక నడత నిజాయితీ నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత, విజ్ఞాన విధాత గురువు కాక మరెవరు? అక్షర జ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోకజ్ఞానం అందించి నలుపు తెలుపులతో జీవితాన్ని రంగులమయం చేసే గురుదేవుళ్లకు వందనాలు, శిరసాభివందనాలు. గురువులు 7 రకాలు అని చెప్పుకున్నాం. 1 సూచిక గురువు, 2 వాచిక గురువు, 3 బోధన గురువు, 4 నిషిద్ధ గురువు, 5 విహిత గురువు, 6 కారణ గురువు, 7 పరమ గురువు. సూచిక గురువు చిన్నతనంలో అక్షరాలు బలపం మన చేతిలో పెట్టి మన చేతిని పట్టుకొని అక్షరాలు దిద్దించినటువంటి మాస్టారే సూచిక గురువు, గురువే సూచిక గురువు. అలాంటి ఎందరో గురువులని మధ్యలో 6 ఉన్నారు. అందరి గురువులని దాటుకొని పరమ గురువు దగ్గరకు వచ్చి మన జీవాత్మ పరమాత్మలో కలిసే వరకు 7 రకాల గురువులని మనం ఉపయోగించుకున్నాం. ఇందులో నాకు సహకరించినటువంటి ప్రతి గురువుకి పాదాభివందనాలు. నా ఈ జీవన ప్రయాణంలో అడుక్కునే వ్యక్తి నుంచి IAS ఆఫీసర్ వరకు ప్రతి వ్యక్తి నాకు గురువుగానే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.